సుశీలని, మామయ్య కృష్ణమూర్తిని కోడలు అర్చన తిడుతూ ఉంటుంది. సుశీల, కృష్ణమూర్తి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక మీకు బుద్ధి రాదని నాకు అర్థమైంది. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. బట్టలు సర్దుకోండి. కోడలా, నువ్వు కొట్టినా పడతాం, తిట్టినా పడతాం. రోజుకొక పూట భోజనం పెట్టినా తట్టుకుంటాం. బట్టలు సర్దుకోండని మాత్రం చెప్పకు. మనవడు మానవరాల్ని చూడకుండా వాళ్ళతో ఆడకుండా ఉండడం మా వల్ల కాదు కోడలా. అవును కోడలా, కొడతావా? ఒక గదిలో వేసి కొట్టు. తిడతావా? ఎవరూ లేనప్పుడు తిట్టు. అంతే తప్ప మమ్మల్ని పిల్లల్ని వేరు చెయ్యకు తల్లి. మనవరాలి పిలుపు, మనవడితో ఆట, ఈ రెండూ లేకుంటే ఈ ముసలి గుండె తట్టుకోలేదు కోడలా. మేం బతకలేం తల్లి. మాటలు ఎన్నైనా చెప్తారు, అదే చేతులు చేయమంటే మాత్రం ఎక్కడ లేని రోగాలు వస్తాయి, ఎప్పుడు రాని నొప్పులు వస్తాయి. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కోడలా, మోకాళ్ల నొప్పులు విపరీతంగా ఉన్నాయి. అందుకే నేను స్కూల్ వరకు వెళ్ళి పిల్లల్ని తీసుకురాలేకపోయాను. కనీసం ఆ విషయమైనా నాకు చెప్పొచ్చు కదా. నేనే ఆఫీసులో పర్మిషన్ అడిగి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేదాన్ని కదా. అప్పుడు ఇంత టెన్షన్ ఉండదు కదా. నీకు చెప్పకపోవడం తప్పే కోడలా, మన్నించు. వయసు పెరిగితే సరిపోదండి, బుద్ధి కూడా పెరగాలి. 60 ఏళ్లకొచ్చారు. 6 ఏళ్ల పిల్లాన్ని, 10 ఏళ్ల పాపని చూడలేకపోతున్నారు. ఇంకెందుకండి మీరు బతుకుండడం? చావాలనే ఉంది కోడలా, కాని ఆ దేవుడు తీసుకెళ్లడం లేదు. సుశీల, నువ్వు మాట్లాడకు, కోడలు మాట్లాడుతుంది కదా అని కృష్ణమూర్తి చెప్పగానే సుశీల మౌనంగా ఉండిపోయింది. అర్చన కోపంగా గొంతు పెంచి, ఏంటత్తగారు గొంతులేస్తుంది? 3 పూటలా తినడానికి మాత్రం చేతులు పని చేస్తాయి, ఇంట్లో పని చేయాలంటే మాత్రం వణుకుడు రోగం వస్తుంది కదా. రోజు చేస్తున్నాను కదా కోడలా, ఈరోజు నిజంగానే చేతులు పని చేయలేదు. ఇప్పుడు కొంచెం కుదుట పడ్డాయమ్మా. నువ్వలా కూర్చో, నేనెళ్ళి నీకోసం వేడివేడిగా టీ తీసుకొస్తాను. ఎంత వేడిగా ఉండాలంటే ఇలా టీ మీద పడగానే అలా చర్మం ఊడిపోవాలి. అర్థమైంది కోడలా, నా చర్మం ఊడితే కాని నీ కోపం చల్లారదు, అంతేనా? అంతే. వెళ్ళు, వెళ్ళి నీకు అర్థమైనట్టుగా వేడివేడి టీ పెట్టుకురా. ఇదిగో వెళ్తున్నాను కోడలా అని సుశీల చెబుతూ ఉండగా కొడుకు రాజేష్ కంగారు పడుతూ వచ్చాడు. మోకాళ్ళ నొప్పుల కారణంగా స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురాలేని విషయం కోడలు కొడుక్కి చెప్పినట్టుంది. అందుకే వాడంతా కంగారు పడుతూ ఇంటికొచ్చాడు. ఇప్పటి వరకు కోడలు అరిచింది, ఇప్పుడు కొడుకు కూడా అరుస్తాడు. ఎంత బాధేసినా భరించాలి అని తనలో తానే అనుకుంటూ కొడుకు రాజేష్ ని చూస్తుంది కోపంగా. ఏంటి నాన్న ఇది? మేం పనులు చేసుకోవాలా? నువ్వు అమ్మ పెట్టే టార్చర్ భరించాలా? టెన్షన్ తట్టుకోవాలా? ఏది చేయాలో చెప్పు. అది కాదు బాబు, స్కూల్కి టైం అవుతుందని బెడ్ మీద నుంచి లేచాను, కానీ నడవలేకపోయాను. అడుగు తీసి అడుగేద్దామంటే కూడా సాధ్యపడలేదు. ఏడుపు వచ్చిందిరా. ఏడుపు కాదు నాన్న, చావు. చావు రావాల్సింది. అది మీకు రావడం లేదని మీరు మాకు తెప్పిస్తున్నారు. అంత మాట అనకు బాబు, మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. బతికే గీత రాత ఉన్నప్పటికీ మీరు నన్ను బతకనివ్వాలి కదా నాన్నా. బాబు రాజేష్, నువ్వు మాట్లాడుతున్నది మీ నాన్నతో అని మర్చిపోబాకు. నా పిల్లల్ని రోడ్డు మీద వదిలిపెట్టిన ఈ పెద్ద మనిషిని ఇక నుంచి నాన్నగా చూడను. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది కావాలని చేసింది కాదు కదా బాబు. వద్దు బాబు, వద్దు. ఇంట్లో నుంచి పంపించొద్దు. మీరంతలా బతిమాలనా ఇక మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వను. మీ మూట ముళ్ళే సర్దుకోండి అని చెప్పి అక్కడి నుంచి రాజేష్ వెళ్ళిపోతాడు. సుశీల, కృష్ణమూర్తి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటారు. అర్చన ఆ మాట విని సంతోషపడుతుంది. తనలో తాను ఈ రోజు నుంచి ఈ ముసలి వాళ్ళ పీడ పోతుంది అని అనుకుంటూ సంబరపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత రోడ్డు మీద ఒకచోట తన ముసలి తల్లిదండ్రులైన సుశీల, కృష్ణమూర్తులను వదిలిపెట్టాడు 30 ఏళ్ల రాజేష్. ఆ ముసలి దంపతులు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకును బతిమాలుతున్నారు. బాబు రాజేష్, ఎవ్వరూ లేని అనాథలా ఇలా రోడ్డు మీద బతకడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు బాబు.
ఈ ఇంటికి తీసుకెళ్ళు బాబు. నువ్వు చెప్పిన పనిని మీ నాన్న చేస్తాడు, కోడలు చెప్పిన పనిని నేను చేస్తాను. అవును బాబు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఇలా అన్ని బంధాలుండి అందరూ అందుబాటులో ఉండి అనాథలా బతకడం మా వల్ల కాదు బాబు. నన్ను మీ అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను. కోడలు ఏ పని చెప్పినా మీ అమ్మ చేస్తుంది. ఇప్పుడెంత బతిమలాడినా లాభం లేదు నాన్న. అర్చన మిమ్మల్ని రోడ్డు మీద వదిలిపెట్టి రమ్మని చెప్పింది. వదిలిపెట్టాను. ఇక నేనెళ్తున్నాను. బాబు రాజేష్, చివరి అవకాశం ఇచ్చి చూడురా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇలా అనాథల రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళకు. కన్న మమకారాన్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సింది పోయి ఇలా బతిమాలించుకోవడం భావ్యం కాదు. మీరెంతగా బతిమాలినా, మరెంతగా మాటలు చెప్పినా నా మనసు మాత్రం కరగదు. తిరిగి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లను. రాజేష్, మీ అమ్మ ముఖం చూసి అయినా చివరి అవకాశం ఇచ్చి చూడు. ఒక్కరోజున మోకాల నొప్పుల వల్ల నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాలేదు. అందుకు మన్నించమని వేడుకుంటున్నాను. మోకాళ్ల నొప్పులు అని స్కూలుకి వెళ్లకుండా నా పిల్లల్ని రోడ్డు మీద అనాథలా వదిలిపెట్టావు. రేపటి రోజున ఎవరైనా కిడ్నాప్ చేస్తారు. అప్పుడు కూడా మోకాళ్ల నొప్పులను ఊరుకుంటే నా పిల్లలు ఎక్కడుంటారు నానా? అలా జరుగుతుందని ఎందుకు అనుకోవాలి బాబు? రోజుకొక వార్త పేపర్లో వస్తుంది, మిస్సింగ్ న్యూస్ టీవీలో వస్తున్నాయి. ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూడలేని నువ్వు, ఇంటి పనులు చేసుకుంటూ అర్చనకి సహాయం చేయలేని అమ్మ. ఇక మాకొద్దు నాన్న, ఇక మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజేష్. సుశీల, కృష్ణమూర్తి ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి 7 దాటింది. ట్యూషన్ నుంచి రిషి, మౌని ఇంటికొచ్చారు. వాళ్ళకి నానమ్మ, సుశీల, తాతయ్య కృష్ణమూర్తి కనిపించలేదు. మమ్మీ, నానమ్మ, తాతయ్య ఇంట్లో లేరు. ఎక్కడికెళ్లారు మమ్మీ? ఇక నుంచి ఉండరు, తెలిసిన వాళ్ళింటికెళ్లారు. ఈ రోజు నుంచి అక్కడే ఉంటారు. ఇక మన ఇంటికి రారు. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లాలనుకుంటే మేము వచ్చేదాకా ఉండి మాకు చెప్పేసి వెళ్లేవాళ్ళు. అలా చెప్పకుండా వెళ్లారంటే నేను నమ్మను. నిజం తల్లి, నేను మీకు అబద్ధం చెప్తానా చెప్పు అని అంటూ ఉండగా పక్కింటి శేఖర్ వచ్చాడు. రాజేష్, రాజేష్, మీ అమ్మా నాన్నలు ఇంట్లో లేరు కదా? లేరంకుల్. ఎక్కడున్నారో మీకు కనిపించారా? అవును మౌని, రోడ్డు మీద కనిపించారు. రోడ్డు మీద కనిపించారా? అవును మౌని, దారి తప్పిపోయి ఉంటారని నేను వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీరు రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులే కదా, ఇక్కడేం చేస్తున్నారు, పదండి ఇంటికి తీసుకెళ్తానని చెప్పినా వినకుండా అలా ముందుకు వెళ్లిపోయారు అని శేఖర్ చెప్పగానే రిషి, మౌనికి విషయం అర్థమైంది. కోపంగా అర్చన్ని, రాజేష్ ని చూశారు. రాజేష్, వెళ్ళి మీ పేరెంట్స్ ని తెచ్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిజం చెప్పు మమ్మీ, నానమ్మ తాతయ్యని రోడ్డు మీద వదిలిపెట్టారు కదా? చెప్పు డాడీ, నానమ్మని తాతయ్యని రోడ్డు మీద మీరే వదిలిపెట్టారు కదా అని తమ పిల్లలు అడుగుతుంటే ఏమని సమాధానం ఇవ్వాలో అర్చనకి, రాజేష్ కి అర్థం కాలేదు. ఇప్పుడు మేము మీ నుంచి ఏం నేర్చుకోవాలి నానా? ముసలి తల్లిదండ్రులని రోడ్డు మీద ఎలా వదిలిపెట్టాలని కదా డాడీ? పిల్లలు, మీకేం తెలీదు, మీరు లోపలికెళ్ళండి. మీకు మాత్రం ఏం తెలుసు మమ్మీ? పేరుకే నువ్వు మమ్మీవి. ఎప్పుడైనా నాకు స్నానం చేయించావా? ఎప్పుడైనా నేను అల్లరి చేస్తుంటే బతిమలాడుతూ స్కూల్కి రెడీ చేసావా? అన్నం తినకపోతే చందమామ కథలు చెప్తూ అన్నం తినిపించావా? లేదు కదా. ఇక నువ్వు నాన్న ఏనాడైనా మాతో ఆడుకున్నావా డాడీ? ఎప్పుడైనా మమ్మల్ని అలా బయటకు తీసుకెళ్లావా? ఇష్టమైనవి ఏమైనా కొనిచ్చావా? జ్వరం వచ్చినా పట్టించుకున్నావా? లేదు కదా. మాకు మాత్రం అమ్మా నాన్న అంటే నానమ్మ, తాతయ్యలే. వెళ్ళి వాళ్ళని తీసుకొస్తేనే మేము ఇక్కడ ఉండేది, లేదంటే మేము వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాం. వాళ్ళు మొసలి వాళ్ళయ్యారు. ఇంట్లో ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళకి తిండి పెట్టడం దండగా. అందుకే రోడ్డు మీద వదిలిపెట్టాం. మమ్మీ, డాడీ, నేనొకటి అడుగుతాను, చెప్పండి. అయితే మీరు నిజం చెప్పాలి. నిజం చెప్తాను ఋషి, నువ్వు అడగాలనుకున్నది అడుగు. రేపు మీరు కూడా ముసలి వాళ్ళవుతారు. ఇప్పుడు మీరు చేసిందే రేపు మేము చేయాలి కదా. ఇదే కదా మీరు మాకు నేర్పించేది. ఈ రోజు మీరు నానమ్మ, తాతయ్యల్ని రోడ్డు మీద వదిలిపెట్టారు. రేపు నేను పెద్దవాణ్ణవుతాను, మీరు ముసలి వాళ్ళవుతారు. అప్పుడు నేను కూడా ఇదే చేయాలి కదా డాడీ అని కొడుకు రిషి అనగానే అర్చనకి, రాజేష్ కి ఒంటికి కాకుండా మనసుకి గట్టిగా దెబ్బ తగిలింది. ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆలస్యం చేయకుండా ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. రోడ్డు మీద సుశీల, కృష్ణమూర్తిల కోసం
వెతుకుతూ ఉంటారు. మనం చేసింది పసివాళ్ళ హృదయాల్లో అలా నాటుకపోతే రేపు మనకి కూడా ఈ ప్రమాదం తప్పదండి. అవును అర్చన, నాకు అదే అనిపిస్తుంది. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువు అంటారు. మనం ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. మన కొడుకును చూసావా అర్చన, ఎంత మాట అన్నాడో. అవునండి, ఈ పరిస్థితి రేపు మనకొస్తే అని మాట్లాడుకుంటూ బాధపడుతూ రోడ్డు మీద మొత్తం వెతికారు. గంట గడిచిన తర్వాత సుశీల, కృష్ణమూర్తిలు కనిపించారు. అర్చన, రాజేష్లు ఊపిరి పీల్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లారు. వాళ్ళ కాళ్ల మీద పడ్డారు, కన్నీళ్లు పెట్టుకుంటూ. మమ్మల్ని మన్నించండి అత్తయ్య, ఇంటికి పదండి. ఇంట్లో మీరు ఏ పని చెయ్యొద్దు, పిల్లలతో ఆడుకుంటూ ఉండండి. మమ్మల్ని క్షమించండి నాన్న, మేమెంత పెద్ద తప్పు చేశామో మాకు అర్థమైంది. ఇక నుంచి మిమ్మల్ని అస్సలు బాధ పెట్టం అని అర్చన, రాజేష్లు మనసారా వేడుకుంటూ ఉండగా వాళ్ళ కన్నీళ్లు ముసలి దంపతుల కాళ్ల మీద పడతాయి. సుశీల, కృష్ణమూర్తిలు సంతోషపడుతూ వాళ్లతో కలిసి ఇంటికొస్తారు. పిల్లలు కూడా సంతోషపడ్డారు. ఇక అప్పటి నుంచి అందరూ కలిసి వెలిసి ఉంటారు. పిల్లలకి మనం విజ్ఞానం, వినోదంతో పాటు కుటుంబ విలువలు, బంధాల విలువలు కూడా చెప్పాలి, నేర్పించాలి. అప్పుడే ఎక్కడ కూడా అనాథాశ్రమాలు ఉండవు, ఓల్డ్ ఏజ్ హోములు ఉండవు. నిజమా కాదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అనగనగా ఆత్రేయపురం అనే గ్రామంలో రంగారావు అనే వ్యాపారి ఉండేవాడు. అతని వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించి చాలా ఆస్తులు కూడపెట్టాడు. అతనికో భార్య కామాక్షి, కొడుకు సుధీర్. కొడుకుని బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుడిని చేసి అతనికి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. అయితే విధి నిర్ణయం ఎవరు మార్చలేరు కదా. రంగారావుకు అనుకోకుండా పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. తనకు వయసు మీరడంతో పాటు అవసాన దశ వచ్చిందని రంగారావుకు అర్థమైంది. తన యావదాస్తులు కొడుకు సుధీర్ పేరన రాతకోతలు చేయించాడు. అప్పుడు భార్య కామాక్షి ఇలా అడిగింది, ఏమండీ, మొత్తం ఆస్తులన్నీ వాడి పేరునే రాసేస్తే రేపు నా పరిస్థితి ఏంటండి? ఓసి పిచ్చిదానా, వాడు నిన్ను చూడడా? వాడ మన కొడుకే కదా. అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డాలనాడు కాదంటారు. కొడుకు మనవాడైనా కోడలు మనది కాదు. రేపు మీరు పోయాక వాడు నన్ను పట్టించుకోకపోతే నా పరిస్థితి ఏంటి? అలా ఒక్కనాటికి జరగదు, నువ్వేమీ బెంగపడకు అని చెప్పినా మరుసటి నాడే రంగారావు మరణించాడు. సుధీర్ ఒక్కడే కొడుకు కాబట్టి, పైగా తండ్రి నుండి బోలెడంత ఆస్తి సంక్రమించింది కాబట్టి తండ్రి అంత్యక్రియలతో సహా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వర్తించాడు. 11 రోజుల కార్యక్రమాల తరువాత తాను ఉద్యోగానికి వెళ్ళాలి కాబట్టి మరుసటి రోజు పట్నానికి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ తల్లిని కూడా తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు సుధీర్. ఆ రోజు రాత్రి సుధీర్ భార్య శ్రావణి ఇలా అంది, ఏవండి, మనతో పాటు మీ అమ్మగారు కూడా ఎందుకు? దరిద్రంగా ఆమె పట్నం వాతావరణానికి ఇమడలేరు. అయితే ఏం చేద్దాం? ఆమెను ఒంటరిగా ఇక్కడ వదిలేద్దామా? అలా అని నేను అనడం లేదు. ఆమెను ఏ అనాథాశ్రమంలోనో వృద్ధాశ్రమంలోనో చేర్పిస్తే వాళ్లే ఆమె మంచి చెడ్డలన్నీ చూసుకుంటారు. మా అమ్మను అలా ఎలా వదిలేస్తాను శ్రావణి? వదిలేయమనడం లేదు. నెలకో 10 రోజులకో మనం వెళ్ళి చూసి వద్దాము. మన దగ్గరే ఉంటే ఆమె చాదస్తంతో పిల్లలు కూడా పాడైపోతారు. ఎందుకు? నువ్వు చెప్పిన దానికి నా మనసు అంగీకరించడం లేదు శ్రావణి. మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత అదే అలవాటవుతుంది. మంచి వృద్ధాశ్రమం చూడండి, జాయిన్ చేసేద్దాం. సరే అని తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లిని చూసి ఇలా అన్నాడు, అమ్మా, మన పంట పొలాలు, వ్యాపారాలు అన్నీ ఒకరికి కౌలుకి అప్పచెప్పేశాను. ఇల్లును కూడా అద్దెకిచ్చేశాను. మరి నేను ఎక్కడ ఉండాలి నాన్నా? అమ్మా, ఎందుకు కంగారు? నువ్వు ప్రశాంతంగా ఉండడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. అంటే నన్ను పట్నానికి తీసుకువెళ్ళిపోతున్నావా? లేదమ్మా, నిన్ను అన్ని సదుపాయాలున్న వృద్ధాశ్రమంలో చేర్పిస్తాను. వృద్ధాశ్రమంలోనా? లేదమ్మా, అది మన ఇంటికన్నా ఎంతో బాగుంటుంది. నీ వయసు వాళ్ళు బోల్డు మంది నీతో మాట్లాడుతూ కష్టసుఖాలు పంచుకుంటూ నీకు మంచి కాలక్షేపంగా ఉంటారు. మేము వారానికోసారి నిన్ను చూడ్డానికి వచ్చిపోతుంటాం. అలా చెప్పి ఒప్పించి తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించి పట్నానికి వెళ్లిపోయిన సుధీర్కి మనశ్శాంతి లేదు. విచారంగా ఉంటున్న సుధీర్ని చూసి శ్రావణి ఇలా అడిగింది, ఏంటండి, ఈ మధ్య మీరు చాలా డల్గా ఉంటున్నారు? కారణం ఏంటి? నీకు తెలీదా? మా నాన్న సంపాదించిన ఆస్తినంతా అనుభవిస్తూ మా అమ్మను స్వయంగా చూసుకోకుండా ఎక్కడో వృద్ధాశ్రమంలో చేర్పించి వచ్చాను. ఏమండి,
మీరు దానికి అంతలా బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు అందరూ చేస్తున్నది అదే. ముసలాళ్ళు అక్కడ ఉండటమే కరెక్ట్. మన దగ్గర ఉంటే ఆయన దానికి కాని దానికి బుర్ర తినేస్తూ ఉంటారు. మనకి ఫ్రీడమ్ ఉండదు. అర్థమైందా? వారానికో 10 రోజులకు వెళ్ళి పలకరించి వస్తుంటాం కదా, అది చాలులేండి. మీరు మరీ ఫీల్ అయిపోకండి. వృద్ధాశ్రమంలో కామాక్షి పరిస్థితి నానాటికి తీసికట్టు మిడతం బొట్లులా అయిపోయింది. సుధీర్ సమయం ప్రకారం డబ్బులు పంపించక, సరైన సదుపాయాలు రాజభోగాలు అనుభవించక కామాక్షి చాలా ఇబ్బందులు పడసాగింది. అక్కడ ఉన్న అందరి పరిస్థితి అదేనని కామాక్షికి అర్థమైంది. ఒక వారం తనను చూడడానికి వచ్చిన కొడుకు కోడలుతో కామాక్షి ఇలా అంది. నాయనా, నాకిక్కడ ఏమీ బాగోలేదురా. నీ ఇంట్లో మెట్ల కింద ఉండమన్నా ఉంటాను. మనవడు మనవరాళ్లతో ఆడుకోవాలని ఉందిరా. నన్ను తీసుకుపోరా. అత్తమ్మ, మీరు ఇంకా పాతకాలం భ్రమలో ఉన్నారు. ఇప్పుడు ఎవరి మనవళ్ళు మనవరాళ్ళు ఖాళీగా ఉండడం లేదు. వాళ్ళ చదువులు హోంవర్కులతో చాలా బిజీగా ఉంటున్నారు. పిల్లలు మీలాంటి ముసలి వాళ్లతో కబుర్లు చెప్పి కాలక్షేపం చేసే రోజులు పోయాయి. మీరు ఇక్కడే ఉండండి అని వృద్ధాశ్రమానికి కట్టవలసిన డబ్బులు కట్టేసి వెళ్లిపోయారు కొడుకు కోడలు. మనిషికి ఎన్ని కోట్లు ఉన్నా వృద్ధాప్యంలో కావలసింది తన వాళ్ల పలకరింపు, ఆప్యాయత. అది లేకపోతే ఎన్ని ఉన్నా నరకప్రాయంగా భావిస్తారు ముసలివాళ్లు. కన్న పిల్లలు ఉండి కూడా వాళ్ళకి దూరంగా ఉండడం అనేది నరకమే. ఆ నరకంలో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది మహాతల్లి. కామాక్షికి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. అనారోగ్యం కన్నా అయిన వాళ్ళందరికీ దూరంగా ఉన్నానన్న మనోవ్యధ ఆమెను బాగా పీడించసాగింది. ఆ మనోవ్యధతోనే ఆమె చివరి దశకు వచ్చింది. వృద్ధాశ్రమం వాళ్ళు ఆమె పరిస్థితి రేపో మాపో అన్నట్టు ఉండడం గమనించి సుధీర్కి కబురు పెట్టారు. సుధీర్ వచ్చి ఇలా అన్నాడు. ఏంటమ్మా ఇది? ఇంతలా ఆరోగ్యం పాడైతే ఇక్కడెందుకు? పట్నంలో పెద్ద హాస్పిటల్లో చేర్పిస్తాను పదా. నువ్వు ఏ హాస్పిటల్లో చేర్పించినా నేను బ్రతకను నాయనా. అలా అనకమ్మా. ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు. వదిలే. కాని నువ్వు నాకు ఒక మాట ఇయ్యగలవా? ఏంటమ్మా అది? ఏమీ లేదు నాయనా. ఈ వృద్ధాశ్రమంలో సరైన ఫ్యాన్లు లేక, గాలి తగలక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ప్రతి గదిలోనూ ఫ్యాన్లు కొత్తవి పెట్టించు నాయనా. ఎందుకమ్మా? నీ పరిస్థితి రేపో మాపో అన్నట్టుంది. ఇప్పుడు కొత్త ఫ్యాన్లు అవసరమా? నా కోసం కాదు నాయనా. రేపు నీ పరిస్థితి ఇంతే కదా. నీ పిల్లలు కూడా నిన్ను వృద్ధాశ్రమంలో పడేస్తే నువ్వు ఫ్యాన్ గాలి లేకుండా ఉండలేవు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. భూమి గుండ్రంగానే ఉంటుంది, బల్లపరుపుగా కాదు. ఈవేళ నువ్వు నాకు చేసిందే రేపు నీకు నీ పిల్లలు చేస్తారు. మీ నాన్న సంపాదించిన ఆస్తినంతా నాకొక్క రూపాయి కూడా ఇవ్వకుండా నీకు ఎందుకిచ్చారో తెలుసునా? నువ్వు నన్ను బాగా చూసుకుంటావని. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నీ విషయంలో ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడు అనగానే సుధీర్ నోటిమాట లేకుండా అవాక్కయ్యాడు. మిత్రులారా, ఇది నగ్న సత్యం. మనం మన తల్లిదండ్రులను ఎంత శ్రద్ధగా చూస్తే రేపు మన పిల్లలు మనలను అంత శ్రద్ధగా చూస్తారు. తల్లిదండ్రులు లేనిదే మన బ్రతుకు, మన జీవితం, మన ఉన్నతి లేదు. అలాంటి వాళ్లను అపురూపంగా చూసుకోవలసిన బాధ్యత మనది. వాళ్ళని అనాథాశ్రమాలలో పడేయకండి. ప్రేమను, ఆప్యాయతను పంచండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం. మీకు మా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. ప్రసాద్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. కప్పుడు రామ అనే ఒక అప్పులుడు వస్తాడు ప్రసాద్ దగ్గరికి. ఆ వచ్చిన రాముని చూసిన వెంటనే ప్రసాద్ మర్యాదగా నమస్తే అన్నా అని అంటాడు. ఏం ప్రసాద్, 2 నెలల నుంచి వడ్డీ ఇవ్వడం లేదు, ఎట్లయ్యా ఇట్లా చేస్తే అని కోపంగా అంటాడు. అన్నా, కొంచెం ఆ భార్యకి బాగలేదన్నా. వచ్చే నెల ఎలాగైనా 3 నెలల వడ్డీ ఇచ్చేస్తానన్నా. నీ మీద నమ్మకం లేదు. ఇంట్లో ఉన్న బైక్ తీసుకెళ్తా, డబ్బులిచ్చి బైక్ తీసుకుపో. అన్నా, నువ్వు అలా బైక్ తీసుకెళ్తే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలన్నా? ప్లీజ్, అలా వచ్చే నెలలో ఇచ్చేస్తానన్నా. ప్లీజ్ అన్నా. ఊరుకోబాయ్, డబ్బులిచ్చి బైక్ తీసుకుపో అని రాము బైక్ తీసుకెళ్తాడు. గప్పుడు ప్రసాద్ భార్య గీత చూసి బాధపడుతుంది. అప్పుడు వచ్చి కొన్ని డబ్బులిచ్చి బైక్ తెచ్చుకో అని అంటుంది. వద్దు, ఇవి నీ మందులకి యూజ్ అవుతాయి, ఉంచుకో అని చెప్పి ప్రసాద్ వాళ్ళ అమ్మ లక్ష్మితో టిఫిన్ వద్దమ్మా, మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిపోతుంది అని అంటూ
నేను వెళ్తున్నా నాన్న అని మురళితో చెప్తాడు. గప్పుడు గీత మురళి దగ్గరికి కోపంగా వచ్చి, చూడు, నీ కూతురి పెళ్లి కోసం నువ్వు చేసిన అప్పుకు నా భర్త బలైపోతున్నాడు. మీరేమో నిమ్మలంగా 3 పూటలు మెక్కుతూ ఉండండి అని మురళి తింటున్న అన్నంలాగి విసిరేస్తుంది. అలా గీత మురళి తింటున్న అన్నం గిన్నె విసిరివేయడంతో అప్పుడు లక్ష్మి కోపంగా గీత నరుస్తుంది. హా, ఏంటి? కొంచెమైనా సిగ్గుండాలి. కూతురి పెళ్లికి అప్పు తెచ్చి కొడుకు మీద భారం పడింది. వాడికి పెళ్ళాం పిల్లలున్నారే, వాడికి తన భార్య పిల్లల్ని చూసుకోవాలి, ఈ ఇంటిని చూసుకోవాలి, ఎలా అప్పు కడతాడు అన్న ఆలోచన కూడా లేదు. కానీ ఎప్పుడు చూడు ఆ అడ్డమైన సీరియల్స్ చూస్తూ ఆవిడుంటుంది. నువ్వేమో కాలి మీద కాలేసుకొని నిమ్మలంగా ఉంటావు. అప్పులోళ్ళు నా భర్తను తిడుతూ ఉంటే, ఇలా అవమానాలకు గురవుతుంటే, అవి గుర్తొస్తుంటే నోట్లోకి అన్నం ముద్ద దిగడం లేదు నాకు. రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదు. మీరేమో గురకలు కొట్టుకుంటూ నిద్రపోతుంటారు. ఫు, ఇదంతా కాదు గాని మీరు మీ కూతురు కోసం చేసిన అప్పు మీరే తెచ్చుకోండి. మధ్యలో నా భర్తని లాగకండి ప్లీజ్, మీ కాలు మొక్కుతా అని గీత చెప్పి వెళ్తుంది. గప్పుడు లక్ష్మి గిన్నెలో అన్నం వేసుకుని వచ్చి మురళికి ఇస్తుంది. వద్దే, కడుపు నిండిపోయింది అని మురళి నీళ్లు తాగి లోపలికి వెళ్తాడు. గప్పుడు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. గీత వచ్చి, ఓ అత్త, ఇలా అన్నానని మళ్ళీ గనక నా మొగుడికి చెప్పి నా కాంపురంలో నిప్పులు పోసారో, మీకు ఏ మాత్రం సిగ్గు సెలవున్నా మళ్ళీ నా భర్తతో అప్పు కట్టించుకోరు అని గీత చెప్పి వెళ్తుంది. గప్పుడు లక్ష్మి విని బాధపడుతుంది. మురళి కూడా బాధపడుతూ ఉంటాడు. బాధపడకండి, గది అన్నదాంట్లో తప్పే లేదే. నేనే అనవసరంగా తొందరపడి అప్పు తెచ్చి కూతురు పెళ్లి చేసి కొడుకుని కష్టాల్లోకి నెట్టేసి, పాపం వాడు ఎంత బాధపడుతున్నాడో ఏంటో. తండ్రి అనేవాడు కొడుకు కష్టం రాకుండా చూసుకోవాలి, కానీ ఈ కష్టాల్లోకి నెట్టేయకూడదే. ఊరుకోండి. నువ్వేమైనా కావాలని చేశావా? నీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం రిటైర్మెంట్ అవ్వవలసి వచ్చింది. లేకపోతే ఈ పరిస్థితి వచ్చేదా? ఊరుకోండి మీరు. అయినా నేను చేసిన అప్పుకు వాడు బలైపోకూడదు. పొలం ఎక్కడైనా తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఏదైనా నాకు తోచిన పని చేసుకుని కొంత సహాయం పడతాను లక్ష్మి. పొలం అంటే ఒక్క మాట వాడిని అడిగి చూడండి. అయినా ఈ వయసులో మీకు పని ఎవరిస్తారయ్యా? వెతికితే ఏదో ఒక పని దొరుకుతుందిలే లక్ష్మి. అని వెళ్తూ ఉండగా, ఏవండి, నేను వస్తాను. నువ్వా? ఎందుకు లక్ష్మి? నువ్వు నీ కొడుక్కి భారం తీర్చాలనుకుంటున్నావు, నేను నా భర్తకి భారం తీర్చాలనుకుంటున్నాను సరే పద లక్ష్మి అని మురళి లక్ష్మి వెళ్తూ ఉండగా అప్పుడు మురళి కూతురు పద్మ వస్తుంది. లక్ష్మి కంట్లో నీళ్లు తుడుచుకొని, రామ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నా అమ్మా. ఏంటి ఒక్కదానివే వచ్చావు? అల్లుడు రాలేదా తల్లి? లేదు, ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్తున్నాడు, అందుకే మిమ్మల్ని చూసిపోదామని వచ్చినా. అవునా, సరే కాలు కడుక్కోమ్మా, అన్నం వడ్డిస్తా. ఇప్పుడే వద్దు కాని వదినమ్మ ఎక్కడా అని వదినా వదినా అని అనుకుంటూ రూమ్ లోకి వెళ్తుంది పద్మ. అప్పుడు అక్కడ గీత ఉండడం చూసి, ఎలా ఉన్నావు వదినా? ఆ అప్పులతో 4 తిట్లు 3 చీవాట్లతో కడుపు ఎండబెట్టుకొని ఉన్నాం. ఏమైంది వదినా, గిట్లా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? నీ పెళ్లి కోసం నీ నాన్న చేసిన అప్పుకి నా మొగుడు పైన పడింది. మాకు సంతోషం లేకుండా పోయింది. నువ్వేమో నీ భర్తతో సంతోషంగా ఉన్నావు. ఇంటికి వచ్చిన అమ్మాయికి ఇవన్నీ చెప్పడం అవసరమా తల్లి? తనకు తెలియాలి మావయ్య. ఓ పెళ్లి అనగానే ఎగేసుకుని వెళ్ళింది కదా. కట్నంకి డబ్బులు ఎవరు తెచ్చిండ్రు? మళ్ళీ అప్పు ఎలా తీరుస్తారు? అయినా ఎవరు తీరిస్తే వాళ్ళకంత అప్పు తీర్చే రేంజ్ ఉందా అని ఆలోచించక్కర్లేదా? ఆడదన్నప్పుడు కొంచెం అటు ఇటు ఆలోచించాలి. నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రం సంతోషంగా ఉండాలని ఆలోచించే వాళ్ళని మనుషులు అనరు గదా అని గీత అనంగానే లక్ష్మికి కోపం వచ్చి గట్టిగా గీతని అరుస్తుంది. ఓ, నీ కూతుర్ని ఒక్క మాట అంటేనే నీకు కోపం పొడుచుకొని వచ్చింది. మరి నా భర్త అప్పులోళ్ళు అన్ని మాటలంటుంటే నాకు కోపం రాదా? అంత రోషం ఉన్నోళ్ళు అప్పులు తీర్చండి. అప్పులు తీర్చడం చేత కాదు కానీ రోషం మాత్రం పొడుచుకొచ్చింది. అప్పుడు బాధపడుతూ పద్మ, వదినా, నాకు ఇవన్నీ తెలియదు వదినా. తెలిసింటే అసలు పెళ్ళే చేసుకునేదాన్ని కాదు. నాకిప్పుడు నువ్వు చెప్పేదాకా అసలేం తెలియదు వదినా. హబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే తల్లి. సినిమాలో ట్రై చేయొచ్చుగా, మంచి అవార్డైనా వస్తుంది. తూ,
తోడబుట్టిన అన్నను కష్టాల్లోకి నెట్టేసిన నువ్వు ఒక ఆడదానివేనా అసలు? అమ్మా ఇక ఆపుతావా? అని మురళి అంటాడు. అప్పుడు గీత అన్న మాటలకి పద్మ బాధపడుతూ ఉండగా, ఊరుకో పద్మ, వదిన మాటలు పట్టించుకోకమ్మా, నువ్వు అన్నం తిందూరా. ఆ వదిన మాటలు పట్టించుకోకమ్మా, నేనిక్కడేమో పిచ్చిదాన్ని, మరి పని పాట లేక మీతో కయ్యం పెట్టుకుంటున్నా. సిగ్గు లేకుండా ఎలా చెప్తుందో చూడు. ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు? నా మొగుడు ఉసురు పోసుకుంటున్నారే మీరు. నా మొగుడికి సుఖం లేకుండా చేస్తున్నారు మీరు. నా మొగుడిని కష్టాల్లో నెట్టేసి మీరు నిమ్మలంగా బ్రతుకుతున్నారే. నా మొగుడు ఉసురు మీకు ముట్టి నాశనమైపోతారు చూడండి అని గీత కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి పద్మ చాలా బాధపడుతుంది. బాధపడకమ్మా, నీకోసం చికెన్ చేసి పెడతాను, తిందూరా. లేదమ్మా, నేను వెళ్ళిపోతాను. అదేంటమ్మా అప్పుడే వెళ్తున్నావు? ఇంకా చాలా పని ఉంది నాన్న, నేను వెళ్తున్నాను అని బాధపడుతూ పద్మ వెళ్ళిపోతుంది. అప్పుడు మురళి, లక్ష్మి చాలా బాధపడతారు. రాక రాక వచ్చిన అమ్మాయికి అన్నం కూడా పెట్టకుండా పంపించేశావా తల్లి? హా, మా ప్రాణాలు తింటుంది కదా, చాలదా? అప్పుడు లక్ష్మి, మురళి బాధపడతారు. పద్మ ఏమో తన వదిన అన్న మాటలు గుర్తొచ్చి తన నగలు తీసుకుని ప్రసాద్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ప్రసాద్ని చూసి బాధపడుతుంది. ప్రసాద్ చూసి, అమ్మా పద్మ, నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. అన్నయ్య, ఇదిగో నా పెళ్లి నగలు. పెళ్లి కోసం నాన్న చేసిన అప్పు భారం నీ పైన పడింది. నా కోసం నువ్వు బాధపడ్డం నాకిష్టం లేదన్నయ్య. ప్లీజ్ ఈ నగలు తీసుకొని ముందు అప్పులు తీర్చేయండి. ఏంటమ్మా ఇది? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? నేనే తెలుసుకున్నానన్నయ్య. పిచ్చి పిల్ల, నాకు ఈ కష్టాలు కొత్తేం కాదు. నా కష్టం తీర్చడం కోసం నువ్వు కష్టాల పాలు కా. ముందు నువ్వు ఇంటికెళ్ళు. గది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడకమ్మా. ఇలాంటి పని ఇంకోసారి చేస్తే నీ అన్నయ్య చచ్చిపోయినంతోటు. అన్నయ్య, అంత మాట అనకు అని పద్మ కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు ప్రసాద్ చూసి బాధపడతాడు. మురళి సైకిల్ తీసుకుని ఎదురొస్తూ ఉంటాడు. ఏంటి నాన్నా ఇలా వచ్చారు? నీకోసమేరా, పద సైకిల్ మీద వెళ్దాం. నేను సైకిల్ తొక్కుతానన్నా అని ప్రసాద్ అనగానే మురళి వెనక కూర్చుంటాడు. ప్రసాద్ సైకిల్ తొక్కుతూ ఉంటాడు. నన్ను క్షమించురా. ఏమైంది నాన్న? నిన్ను కష్టాల్లోకి నెట్టేశాను కదా, నా పైన కోపంగా లేదా? కోపం ఎందుకు నాన్న? అయినా దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అదేరా, చెల్లి పిల్లి కోసం చేసిన అప్పు గురించి. అదొక కష్టమా నాన్న? అయినా కష్టమంటే మీరు పడింది నాన్న. చిన్నప్పుడు మమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. నీ కష్టంలో భాగం పంచుకోవాలని ప్రతిసారి అనుకునేవాడిని నాన్న. ఆ అవకాశం నాకు ఇలా దక్కింది. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందంటే కోటి రూపాయలు సంపాదించినంత సంతోషం ఉంది నాన్న నాకు. కానీ నువ్వు నన్ను ఇలా కష్టంలోకి నెట్టేశావని బాధపడుతున్నానా? ఇలా ఎన్ని నెలలని అప్పు కడతావు? నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడకూడదురా. గందుకే పొలం ఎక్కడైనా తాకట్టు పెట్టి అప్పు తీరుద్దామని అనుకుంటున్నా. ఏమైంది నాన్న, ఇవాళ అందరూ అదోలా మాట్లాడుతున్నారు? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? చెప్పండి. ఏం లేదురా. మరెందుకు నాన్న అలా మాట్లాడుతున్నారు? ఇందాకేమో పద్మ వచ్చి తన నగలిచ్చి అప్పు తీర్చమంటుంది, ఇప్పుడు నువ్వేమో పొలం తాకట్టు పెట్టి అప్పు తీర్చమంటున్నావు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం అవడంలే. బైకు ఆ రామ్ తీసుకెళ్లాడనా? గదేం లేదురా. ఇలా ఎంతకాలం అని అప్పు కడతావు? అప్పు తీరేంత వరకు కడతా. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టుకున్నానా? సరేరా అని ప్రసాద్, మురళి అలా సైకిల్ మీద ఇంటికెళ్తూ ఉంటారు. గీత బెడ్ పైన పడుకొని ఉంటుంది. గప్పుడు ప్రసాద్ వస్తాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, అన్నం వడ్డిస్తా అని అంటుంది. వద్దు, వచ్చేదారిలో తినేసి వచ్చానులే. అవునా? ఏవండి, ఇలా ఎన్నాళ్ళని మీ నాన్న చేసినప్పు కడుతూ ఉంటారు? మన పిల్లల గురించి ఏమైనా ఆలోచించారా? వాళ్ళని చదివించాల్సిన బాధ్యత మీకుంది. వాటికి చాలా డబ్బు అవసరమవుతుంది. అవన్నీ చెయ్యాలంటే ఇప్పటి నుంచి మనం డబ్బు జమ చేయాలి. కానీ వచ్చిన డబ్బు సగం అప్పులోలకే పోతే ఎలా అండి? ఆలోచించండి. ఓ, వాళ్ళిద్దరి అలా మాట్లాడడానికి నువ్వే నాకు కారణం. అప్పుడు ప్రసాద్ కొడుకు బంటు, అవును నాన్న, పొద్దున నువ్వు వెళ్ళాక తాతని నానిని మస్తు తిట్టిందమ్మ. తాత తింటున్న అన్నం విసిరేసింది. ఇంకా ఇంటికి అత్తమ్మ వస్తే మస్తు తిట్టి పంపించింది నాన్న. మరి తిట్టక ముద్దు పెట్టుకోవాలరా? నేను ఇంత కష్టపెడుతూ వాళ్ళు సుఖంగా ఉంటే
నాకు కోపం రాదా అండి? గీతని చెంపపైన కొట్టి, నువ్వెవరివి అసలు వాళ్ళని తిట్టడానికి? మా నాన్న అన్నం తింటుంటే లాగిస్తావా? కోపంతో గీతని మస్తుగా కొడతాడు. అప్పుడు మురళి లక్ష్మి వచ్చి హరి, ఎందుకురా కొడుతున్నావు ఆ పిల్లని? అని ఆపుతూ ఉంటారు. దీన్ని కొట్టాలా చంపాలా? నువ్వు తింటున్న అన్నం విసిరేస్తుందా? అని మళ్ళీ కొట్టబోతాడు. అరే ఆగరా! నా మొగుడికి ఎక్కించాల్సింది ఎక్కించి ఇప్పుడు ఏమి ఎరగనట్టు ఏమైనా యాక్టింగ్ చేస్తున్నారు. సిగ్గులేని బ్రతుకు మీది. ఛీ! ఎందుకమ్మా నోరలా పారేసుకుంటావు అని బాధగా అంటుంది. ఆ నా నోరు గులగుల పడుతుంది కదా, అందుకే పారేసుకుంటున్నాలే. ఏంటి ఆ మాటలు? అరే నువ్వు ఆగరా! నా మొగుడికి వీలేదో మందు పెట్టినారు, నన్ను కొట్టడానికి వస్తున్నాడు అని ఏడుస్తుంది. అమ్మా, నీ కాళ్ళు మొక్కుతాను తల్లి, మా ఇంటి పరుగు తీయకు. ఛీ నానా, దాని కాళ్ళు మొక్కుతావా? ఇది ఎన్ని జన్మలెత్తినా నీ కాలు గోటికి కూడా సరిపోదు. గప్పుడు గీత ఏడుస్తూ ఉంటుంది. అరే నువ్వు లోపలికెళ్ళు. అమ్మా నువ్వు ఊరుకోమ్మా, నీళ్ళు కాళ్ళు ముక్కుతా. గడు పొద్దంతా పనిచేసి అలసిపోయి వస్తే ఇలా చేసావేంటమ్మా? ఇదంతా మీ వల్లనే. మీరు ఇంట్లో నుంచి పోతే గాని మాకు మనశ్శాంతి ఉండదు. వాళ్ళు కాదే ఇంట్లో నుంచి వెళ్లాల్సింది, నువ్వు పోతే గాని మాకు మనశ్శాంతి ఉండదు అని బయట గెంటేస్తాడు గీతని. అయ్యో ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నువ్వు లోపలికి రా అమ్మా అని లోపలికి తీసుకొస్తుండగా నాన్న, దాన్ని ఇంట్లోకి తీసుకొస్తే నేను చచ్చిన తొట్టు. ప్రసాద్ని లక్ష్మి కొట్టి, ఏంట్రా ఆ మాటలు? మీరు నన్ను కొట్టినా తిట్టినా దాని ఇంట్లోకి వస్తే నేను చచ్చిన తొట్టు. అని లోపలికి వెళ్ళిపోతాడు. అయితే నా మాట కూడా విని కోడలు ఇంట్లోకి రాకపోతే మీ ఇంట్లో నుంచి మేమే వెళ్ళిపోతాం. ఓ, దాన్ని వెనకేసుకుని వస్తున్నారా? అయితే మీరే ఉండండి, నేనే పోతా అని వెళ్తుంటాడు ఏడుస్తూ. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? దాన్ని ఇంట్లో రాణించడం కోసం మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటున్నారు. మీరు దాని మీద చూపిస్తున్న ప్రేమ గది మీ మీద చూపించదు. గది నాన్న అన్నం తింటున్నా గిన్నెనేసి విసిరేసింది. అది రాక్షసమ్మా. ఇంకది నువ్వు పడుతున్న బాధల నుంచి వచ్చిన ఆవేశమే కాని కావాలని చెయ్యలేదు బాబు. దాని స్థానంలో నేనున్నా గదే చేసేదాన్ని. చెయ్యని అప్పుకు భర్త అప్పు తీరుస్తుంటే ఏ భార్య అయినా అలాగే మాట్లాడుతుందిరా. దయచేసి గీతని ఏమనమాకు. అంటే ఏంటమ్మా, చెల్లి పెళ్లికి నాన్న అప్పు చేశాడని నాన్నని తీర్చమంటావా? హా, కొడుకుగా నేనెందుకు? అన్నగా నేను బ్రతికుండడం ఎందుకు? అని కత్తితో పొడుచుకునే ప్రయత్నం చేస్తాడు. అరే బాబు, ఏంటిరా? నన్ను ఆపకండి నాన్న. ఎప్పుడైతే మిమ్మల్ని నాన్నని వేరు చేసి మాట్లాడారో గప్పుడే నేను ఈ కొడుకును కాదని తేలిపోయింది. నన్ను ఆపకండి. లక్ష్మి ఎగిడుస్తూ, అరే అది ఏంట్రా అలా అంటావు? ఇంకేం చెప్పొద్దమ్మా, నన్ను చావనివ్వండి అని కత్తితో పొడుచుకునే ప్రయత్నం చేస్తాడు ప్రసాద్. అరే పోనీరా, అమ్మే కదా, ఏదో పొరపాటున అన్నది. వదిలే, పద ఇంట్లోకి వెళ్దాం అని మురళి ప్రసాద్ని తీసుకెళ్తాడు. నువ్వు కూడా పదమ్మా అని గీతని, నా మొగుడికి మీరే ఏదో మందు పెట్టారు. నీ కాలు మొక్కుతా తల్లి, నువ్వు ముందు ఇంట్లోకి పదా అని లక్ష్మి గీతని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ప్రసాదేమో అమ్మా నాన్నని పెళ్ళాం తిట్టిందని ఏడుస్తూ ఉంటాడు. అరే ప్రసాదు, ఇలా ఆవేశపడితే ఎలా? పిల్లలున్నారు, రేపు నీకేమన్నా అయితే ఎలా బాబు? మా కోసం మీరు బాధపడకండి, మీ కాళ్ళు మొక్కుతాను. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి, ఇంకేం మాట్లాడకండి అని వెళ్ళిపోతాడు. ఎక్కడికి నాన్న? బజార్కి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను రా. ఆగండి, నేను కూడా వస్తాను సరే రా లక్ష్మి అని మురళి లక్ష్మి వెళ్తూ ఉంటారు. గప్పుడు నా మొగుడికి వీలేదో మందు పెట్టారు అని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. ప్రసాద్ కూడా ఏడుస్తూ ఉంటాడు. ప్రసాద్ ఫ్రెండ్ రాహుల్ ఇంటికొస్తాడు. గప్పుడు ప్రసాద్ చూసి, ఏంట్రా ఇలా వచ్చావు? ఏం లేదురా, మీ నాన్న నీకు ఈ డబ్బులు ఇవ్వమన్నారు. ఈ డబ్బులు ఎక్కడివి అని అడుగుతాడు ప్రసాద్. మీ నాన్న పొలం అమ్మేసి అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు ఇదిగో ఈ లెటర్ కూడా నీకు ఇవ్వమన్నారు, అందుకే వచ్చా అని ప్రసాద్ కి డబ్బులిచ్చి వెళ్తాడు. ఆ లెటర్ ఓపెన్ చేసి చూడగా గందులో ఇలా ఉంటుంది. మా కోసం వెతకకు, కోడల్ని కొడుకుల్ని మంచిగా చూసుకో అని ఉంటుంది. ప్రసాద్ అయ్యో నాన్న, మమ్మల్ని విడిచి వెళ్ళావా అని ఏడుస్తూ ఉంటాడు. మురళి లక్ష్మి నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. Tota Magic TV. Please like, share and subscribe my channel.